పరలోక రాజ్యము ఒక మనుషుడు తీసుకున్న చదివినిపిస్తారా? ఇది మనందరికీ చాలా ఆసక్తిగా ఉంటుంది. 25వ అధ్యాయంలో ఉంటుంది, చదవండి. మీ అందరికి తెలిసిన వృత్తాంతమే కదా, బాగా వినేయండి. ఏం జరిగిందంటే, ఒక ధనవంతుడు ఉన్నారు. ఆయన ఒక ఊరు ప్రయాణం వైపు వెళ్ళి తన దాసులను పిలిచి ఖర్చులకి ఉంచండి అని కొన్ని తలాంతులు ఇచ్చారట. ఒకరికి ఎన్ని తలాంతులు ఇచ్చారు? 5. అక్కడ మా బైబిల్లో రాయబడి ఉంది, ఒక తలాంతుకి ఇంచుమించు 3,600 రూపాయలట. అంటే ఒకరికి 5 తలాంతులు అంటే ఎంత అయింది? 17,500 రూపాయలు ఒకరికి ఇచ్చారు. ఇంకో దాసుని పిలిచి వారికి ఎన్ని తలాంతులు ఇచ్చారట? 2 తలాంతులు ఇచ్చారు. అంటే అర్థం ఎంత? 3,600 ప్లస్ 3,600 7,200 ఇంకొకరికి ఇచ్చారు. ఒకరికేమో 17,500, ఒకరికేమో 7,200. ఇంకొకరిని పిలిచి ఎన్ని తలాంతులు ఇచ్చారట? 1 తలాంత అంటే 3,600. ఒకరికి 17,500, 7,200, 3,600 ముగ్గురికి ఇస్తే, ఆ తర్వాత రాయబడిన మాట ఏంటంటే, ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చి అనే మాట రాయబడింది. వెంటనే దేశాంతరం పోయాను. హల్లెలూయా. ఎవరండి యజమానుడు? యేసుక్రీస్తు వారు. మీ గురించి నేను స్థలం సిద్ధపరచ వెళ్తున్నానని చెప్పి ఆయన ఆరోహణమై వెళ్ళాడు. వెళ్తూ ఆయన ఎవరి సామర్థ్యం చొప్పున వారికి తలాంతులు ఇచ్చాడు. మాకు ఏ తలాంతి ఇవ్వలేదు ఆయన వాళ్ళ చేతులు ఎత్తండి. మనందరికీ కూడా దేవుడు తలాంతులు ఇచ్చి వెళ్ళాడు. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు అనే వరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనందరికీ కూడా వీళ్ళు ఎంతవరకు ఈ లోకంలో నన్ను సేవిస్తారని ప్రభువుకు తెలుసు కదా. ఆయన ఏమి ఇవ్వాలో అది వెంటనే బాప్తిజం తీసుకున్నాక మనందరికీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు. మనం కాదనలేని కొన్ని తలాంతులు ఏంటంటే, మన టైం, మన ఆరోగ్యం, మన వయస్సు. ఈరోజు మనకి